వార్తలకు తిరిగి స్వాగతం. ఏడాదికి కేవలం 850 రూపాయల ప్రీమియంతో 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యాన్ని పోస్టల్ శాఖ కల్పిస్తోందని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ భీమవరం బ్రాంచ్ మేనేజర్ బి కళ్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడెం సిపాయిపేటలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో మంగళవారం జరిగిన భవన నిర్మాణ కార్మికుల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోస్టల్ ఇన్సూరెన్స్ విధి విధానాల గురించి అవగాహన కలిగించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇలా అనేక మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు అనేక ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. మీకు మన యూనియన్ లీడర్ ఎవరో మనకు చెప్పినట్టుగా డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే ఇది గత 150 సంవత్సరాల బట్టి ఉన్న ప్రభుత్వ ఏకైక సంస్థ. మీరు నిర్భయంగా దీన్ని నమ్మవచ్చు. అందుకని ఏ విధమైన స్కీమ్ తీసుకొచ్చినా ఇది ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ మాత్రమే తీసుకొస్తారు. సంఘం ప్రెసిడెంట్ దువ్వ శ్రీనివాస్ అధ్యక్షతన వహించారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన సెంట్రింగ్ మేస్త్రి పుచ్చల ధనరాజు కుటుంబ సభ్యులకు క్లెయిమ్ సొమ్ము 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె కృష్ణ, బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి సుబ్రహ్మణ్యం, యూనియన్ నాయకులు, సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దనే పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విద్యేశ్వరం గ్రామంలో మంగళవారం ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2,39,021 మందికి గాను 101.95 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. సమర్థవంతమైన పరిపాలనతో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరుగుతుందని, దీనికోసం నోడల్ అధికారులను నియమించామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. మంగళవారం అమరావతి నుండి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వివిధ జిల్లాల కలెక్టర్లతో ఎస్ఎస్ఆర్ 2025పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి ప్రశాంతి పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 16,21,015 మంది ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాలు హేతుబద్ధీకరణ, ఓటర్ల జాబితా తదితర అంశాలపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, నగర కమిషనర్ కేతన్ గాడ్ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జిల్లా ఆర్థిక అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ద్వారా స్వర్ణాంధ్ర @2047 దార్శనికత పత్రం రూపకల్పన జరుగుతోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పేర్కొన్నారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మంగళవారం సమావేశమై మాట్లాడారు. జిల్లా స్థాయిలో దార్శనికత పత్రాల రూపకల్పన కోసం జిల్లా ప్రముఖుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర విజన్ పత్రంలో ప్రజలందరూ భాగస్వాములై అభిప్రాయాలను, జిల్లా ఆర్థికాభివృద్ధికి సలహాలు, సూచనలను తెలపాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మామిడికుదురు మండలం జనసేన పార్టీ నాయకులు తమ మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా పాసర్లపూడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచి తుండూరి బుజ్జి, పలు గ్రామాల నాయకులు కంకిపాటి నరసింహారావు, బల్ల సతీష్, జవాది నాని, కుంపట్ల దుర్గారావులు 11 రోజుల దీక్ష చేపట్టారు. ఈ దీక్ష పూర్తయిన సందర్భంగా వీరు తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉండగా పలువురు దివ్యాంగులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ మేరకు అప్పనపల్లి శ్రీ బాలబాలజీ స్వామివారి ఆలయం వెలుపల కొమ్ముల కోటేశ్వరరావు, సలాది మూర్తి, బొమ్మిడి స్వామి, గుర్రం శ్రీను, కందిబోయిన బాబులు దీక్షలో కూర్చున్నారు. ఈ శిబిరాన్ని పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల రామసత్యనారాయణ, మామిడికుదురు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు జాలం శ్రీనివాసరాజులు సందర్శించి మద్దతు తెలిపారు.
దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 73వ జయంతిని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అమలాపురంలోని బాలయోగి ఘాట్లో ఆయన తనయుడు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు నిజమైన ప్రతినిధిగా అంకిత భావంతో సేవ చేసిన మహానాయకుడని గుర్తు చేసుకున్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పరచడంలో ఆయన చూపిన చొరవ భావితరాలకు ఆదర్శమన్నారు. దివంగత నేత చిరకాల కోరిక అయిన కోనసీమ రైల్వే లైన్ అతి త్వరలోనే సాకారం అవుతుందని అన్నారు. కోనసీమను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి దేశంలోనే ఉన్నతంగా నిలిపే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మీరు ముందున్న వాళ్ళు ఎవరు కంగారు పడద్దు, 1 by 1 ఎదురు కానీ నాన్నగారు చనిపోయి సుమారు 2 దశాబ్దాలు పూర్తయింది. కానీ ఏనాడు కూడా నాన్నగారిని ఎవరు ఈ ప్రాంతం జిల్లా వాసులు ఎక్కడా కూడా ఆయన మరవలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన ఆ విధంగా ఈ జిల్లా గురించి ఆయన ప్రయత్నించారు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సరే ఇక్కడ స్థానికంగా జెడ్పీ చైర్మన్ నుంచి స్పీకర్ స్థాయిలో ఉన్నంతసేపు ఎప్పుడూ కూడా ఆయన ఆలోచనలు ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ఇతర జిల్లాలతోని పోటీగా తీసుకురావాలి, ఇలాంటి ఆలోచనతో ఆయన ఎప్పుడు ముందుకెళ్ళేవారు. ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు సమస్యలు ఉండేవి. ఆనాడు ఆయన ఎప్పుడు అనుకునేవారు కాకినాడకి వెళ్ళడానికి మనం సుమారు 4 గంటల సమయం పడుతుంది, కానీ ఇక్కడ పంట కానీ మనం అక్కడ బ్రిడ్జ్ వేస్తే కానీ సుమారు గంటలో ప్రయాణం చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాగా ఉండేది. ఉన్నప్పుడు పెద్ద హాస్పిటల్ అన్నీ కాకినాడలో ఉంటూ చాలా వరకు పేషెంట్స్ అందరినీ తీసుకెళ్ళడానికి చాలా సమయం ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఆ రోజున ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే అసాధ్యం. చాలా వరకు కూడా 2 రాష్ట్రాలతోని మనం 2 ప్రభుత్వాలతో మాట్లాడుతూ దాన్ని సాధ్యం చేసింది ఏకైక గంతం మా నాన్నగారు జీఎంసీ బాలయోగి గారు. ఎందుకంటే ఆయన ఒక్కటే ఆలోచించేవారు, ప్రజల్ని మనం ఆదుకోవాలి, ప్రజల సమస్యల గురించి మనం పోరాడాలి, వాళ్ళు ఎంత సమస్య అయినా సరే మన ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా మనం చేసి చూపించాలి, ఎంత అసాధ్యమైనా సరే దాన్ని సాధ్యం చేసే లక్ష్యంగా ఆయన పెట్టుకునేవారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం, పి గన్నవరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు, గిడ్డి సత్యనారాయణలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవ్వాతాతల ఆనందం రెట్టింపయిందని, వరుసగా 4వ నెల కూడా పెన్షన్ల పంపిణీ 1వ తేదీన పండుగలా సాగిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో వేకోజామునే ఆయన పెన్షన్లను పంపిణీ ప్రారంభించారు. కొత్తపేట మండలం వాడపాలెం, బెళ్లకుర్రు, రావులపాలెం మండలం రావులపాడు గ్రామాల్లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లతో పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేయడంతో అవ్వాతాతల ఆనందం రెట్టింపు అవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. కొంచెం 1 రోజు 2 లేట్ అయ్యేది, ఇప్పుడు అది కూడా లేదు కదా, 3 నెలల నుంచి పెన్షన్ కదా. ఏలూరు జిల్లా వార్తలు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలలో భాగంగా మంగళవారం ఏలూరులో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు బడేటి చంటితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత స్వచ్ఛత భారత్పై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వెట్రిసెల్వి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడటానికి సైక్లింగ్ ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కలిగించడానికి సైకిల్ ర్యాలీ నిర్వహించామని చెప్పారు. దీనిని ఇక్కడే వదిలివేయకుండా ఈ విధానాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
ఎత్తేయండి జెండాని. క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు లాస్ట్ డేట్. మనం ఈ రోజుతోటి క్యాంపెయిన్ ముగించుకొని రేపు అది సెలబ్రేట్ చేయబోతున్నాము గాంధీ జయంతి ఈ రోజులో. సో మనకి ఇప్పుడు దాకా మనం ఫస్ట్ డే లాంచ్ చేసాము. అప్పటి నుంచి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, అది క్లీన్ చేయడం, మన కలెక్టరేట్ని క్లీన్ చేయడం, మన జిల్లాలో అందరూ మొత్తం జిల్లా యంత్రాంగము ఈ క్లీన్లీనెస్ ప్రాసెస్, శానిటేషన్ ప్రాసెస్లో ఈ క్యాంపెయిన్లో భాగంగా అందరూ పనిచేశారు. అందులో మన జిల్లా కూడా ఇప్పుడు ఫస్ట్లో ఉన్నాయి. మనం మైండ్ చేసిన బ్లాక్ స్పాట్లో మనం క్లీన్ చేయడంలో కూడా అందులో భాగంగా ఈరోజు సైకిల్ యాత్ర అందరికీ అవేర్నెస్ చేయాలి. మనం ఒక్కడే కాదు, ఈ ప్రజలకు కూడా భాగస్వామ్యం చేయాలి, జన్ భాగీదారి ఉండాలనే ఉద్దేశంతో మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇందులో బాగా పాల్గొన్నారు. అందులో లాస్ట్ డే ప్రోగ్రామ్గా ఈరోజు మనం సైకిల్ యాత్ర చేసి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తణుకు నియోజకవర్గంలో నెలవారీ పెన్షన్లను 1వ తేదీనే అందజేసిన ఎమ్మెల్యే ఆర్మిలి, లబ్ధిదారుల శ్రేయస్సే ముఖ్యమని వ్యాఖ్య. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని తణుకులో ఘనంగా నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ సంఘాలు, న్యాయ సేవా సంస్థలు, చట్టాలను వివరించిన ప్రముఖ న్యాయవాది రాధమ్మ. బిఎస్ఎన్ఎల్ను పరిరక్షించుకోవాలంటూ తణుకులో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు. స్వంత భవనం ద్వారానే పెరిగిన తణుకు హెడ్ పోస్టాఫీసు సేవలు స్పష్టం చేసిన సీనియర్ సూపరింటెండెంట్ సత్యనారాయణ. చినతాడేపల్లి మంచినీటి చెరువును శ్రమదానంతో శుభ్రం చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఇచ్చిన హామీ మేరకే ఇంటి వద్దే అందిస్తున్న పెన్షన్ మొత్తం విజయేశ్వరంలో చెప్పిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. యువ ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఏర్పాటవుతున్న స్వర్ణాంధ్ర దార్శనికత పత్రం అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షలకు మద్దతుగా తిరుపతి వెళ్లిన మామిడికుదురు మండలం జనసేన శ్రేణులు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత ఏలూరులో ఉద్బోధించిన కలెక్టర్ వేటిరి సెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.